వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత రచ మా ఆల్గుండద్ర మచ్చాయి వచ్చిందంటే సో డైలీ వ్లాగ్ అనమాట. ఈ డే మొత్తం మేమైతే ఏం చేస్తామని చూసేయండి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. 11 అవుతుంది. ఇప్పటి నుంచి 11 నుంచి అండ్ 3 వరకు మేము ఇంట్లో ఏమేమి చేస్తామని చూసేయండి. ఫస్ట్ అయితే మార్నింగే మా మమ్మీ ఫోన్ చేసి చెప్పింది అనమాట, పాత ఇంటికాడికి వెళ్ళి అవన్నీ చూసామని. కాకపోతే నేను వెళ్ళలేదు, అందుకని మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు, మా మమ్మీ అక్కని. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను అక్కడికైతే వెళ్ళాలి. సో అక్కడ అవన్నీ చూసుకున్న తర్వాత మీకు ఒక స్పెషల్ ప్లేస్ అది చూపిస్తాయి. ఈ వెదర్లో దాన్ని చూపిస్తే అసలు క్లైమేట్ మామూలుగా ఉండదన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా చూపించేసా. కాకపోతే ఏపీలో అయితే బాగా భారీ వర్షాలు అయితే ఉన్నాయి అనమాట. అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మా పాత ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చలో గాయస్, పదండి గాయస్. ఫస్ట్ క్లైమేట్ అయితే చూడండి, అసలు మామూలుగా లేదనమాట. గాలి అయితే బాగా వస్తుంది మా ఊరికి వెళ్ళి. సో చూపించేసా చూడండి. అట్లా అసలు ఎట్లా వస్తున్నా మార్నింగ్ నుంచి అనమాట. అసలు ముందు చూడండి ఎలా ఉందో. భారీ వర్షాలు అన్నారు, మరి ఈవినింగ్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ చేసేసిన అనమాట ఇంటికి. సో తలుపు వేసేసి అక్కడికి వెళ్ళడం. సో మళ్ళీ అక్కడ కలుసుకుందాం. చలో గాయస్. ఇల్లు అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఇదంతా గులిపేసి ఇవన్నీ అటు పక్కేసారు అనమాట. ప్రజెంట్ ఈ రోజుతో అయిపోయింది ఇదంతా. అయితే కూలిపోయడం అయితే అయిపోయింది అనమాట. చూసేయండి. ఆ పిల్లలు తీసిన తర్వాత అది నడిచిన తర్వాత అటు పక్క కూడా ఇట్లా పిల్లలు చేసుకోవచ్చు. ముగ్గురు చేసిన తర్వాత రాయి వేసిన తర్వాత వేసిన తర్వాత దగ్గరలో చేసుకోవచ్చు. ఇప్పుడే అన్నిటి కూడా తీసినాకో ఇంకా కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే పాంతరి పక్కన తీసుకొచ్చి తీసుకొచ్చిన లేదు అదే తీసుకున్నాను. ఇది పోయిన తర్వాత మళ్ళీ ఫోటో చేయడం ఈ దారిలో లేకుండా ఇదంతా మొత్తం వాటర్ అనుకున్నాను. ఇదంతా క్రియేట్ ఈ రాయి ఒక రాయి ఏదైనా అక్కడ ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పా కదా, సో అక్కడికైతే వెళ్దాం పదండి. ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. నేను ఎప్పుడు సాగున మాత్రం ఇక్కడికి వస్తా. ఒక 10 minutes 5 minutes అని ఇక్కడ నిల్చొని అయితే వెళ్ళిపోతా. సో అదేంటిది అనుకుంటారు కదా, చూసేయండి నా ఫ్రెండ్ సైడే ఉంది అది అనమాట. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చెరువు, సో మా ఊరి చెరువు అనమాట. నేను అటు సైడ్ నిల్చుంటా అనమాట. అక్కడ బాయ్స్ ఉన్నారని ఇటు వచ్చి తీసుకుంటున్నారు. సో ఇక్కడ నాకు ఎప్పుడు సాగున్నా ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు 3 నిమిషాలైనా నిల్చుంటా. సో అది ఇంకా ఎంత దూరంలో ఉన్నాయినా సరే ఇదే అనమాట నేను చూపించాలనుకున్న స్పెషల్ ప్లేస్. కొట్టుకెళ్ళేసి అయితే పాల ప్యాకెట్లు అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇది ఈ కూలిపోయే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి టీ పోయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ అన్నం తినే టైంలో ఇప్పుడు టీ పోస్తున్నాం అనమాట. మేము ఇంటెలిజెంట్ పర్సన్స్. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోదాం. చెల్లో ఇప్పుడు పాల ప్యాకెట్లు తెచ్చేది ఇంటికి ఇచ్చేసినాం. టీ పెట్టమంటే ప్రతి ఒక్కటి అడుగుతుంది అనమాట. మా అక్క అమ్మమ్మని అడుగుతుంది టీ పెట్టడం కూడా రాదు మా అక్కకి. 5 రూపాయలు కడక్కొచ్చానా ఎల్లని కడుక్కొని రావాలన్నమాట గైస్. ఎందుకంటే వాళ్ళకి టీ పెట్టాలని. మా అక్కకి టీ పెట్టడం కూడా రాదనమాట. సో ఇవన్నీ అయితే కడుక్కొని వద్దాం పదండి గైస్. సో చాలా మంది అయితే వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళినా కూడా వీడియోస్ బాగానే చూస్తున్నాను, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీన్ని ఇట్లా వేసి రుద్దుకున్నా, దీన్ని కడగాలన్నమాట. ఇట్లా నార్మల్గా కడిగి తీసేయచ్చింది అనమాట. సో ఇల్లు మొత్తం కూలిపోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తుంటే అసలు ఇల్లు ఎట్లనో ఉందన్నమాట. కట్టిన తర్వాత ఎట్లుంటుందో ఏమో చూడాలి. సో పదండి గాయస్, ఇంకా దీన్ని అయితే దంచుకోవాలన్నమాట. ఇలాంటివి మా అమ్మ కుంకుడుగాయలు అంటే వేసిన గాయస్. చిన్నప్పుడు ఈ రాయిని తీసుకొని నేను మక్క నెత్తి మీద అయితే వేసిన. సావలేదు, మక్క నెత్తికి తగ్గలేదు కాబట్టి సావలేదు, బతికే ఉంది. సో దీన్ని దంచుకోవాలి. దంచుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి గడుపుకోవాలన్నమాట. అసలు
అసలు కడగడం ఎందుకు దంచుకోవడం ఎందుకు అని అనుకోవచ్చు మీరు. అది అయిపోతే అల్లం అల్లం అయిపోతే టీలో ఏం బాగోదు. అసలే పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు అన్నమాట పని చేసేవాళ్ళు. దాని పెట్టమని టీ అయితే అయిపోయింది అనమాట చేయడం. ఇప్పుడు వాళ్ళకి బోస్ చేయాలన్నమాట గాయస్. టీ పోసేస్తున్నాం అనమాట. వాళ్ళు తాగేసిరు, ఇప్పుడు మనం తాగుతున్నాం. సో ఇది తాగిన తర్వాత ఇంకా ఇంటికి అనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం చెల్లు గాయస్ అనమాట. ఇవి ఎండుమిరపకాయలు తీసుకున్నాం ఎందుకంటే నేను ఒకటి చేయాలన్నా కదా, సో దానికి కావాలి. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట. అయిపోయింది అనమాట చేయడం. ఇంకా అవి ఉన్నాయి కదా, ఆ పెంకలన్నీ తీసి సాఫ్ట్ చేస్తే అయిపోద్ది అనమాట. ఇక ఇంటికే అనమాట. రేపు మళ్ళీ ఇక్కడికి పని ఉందన్నమాట. రేపు ఏంటిదనేసి రేపు బ్లాగ్లో అయితే చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికి వెళ్ళి ఒక పీత ప్రయోగం అయితే చేయాలన్నమాట కోడిగుడ్ల మీద. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. టీ ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుందంటే అమేజింగ్. జుమ్ జుమ్ మాయ వాళ్ళు 2 సార్లు తాగారు అనమాట మా కవిటిని టీ, అంత కమ్మగుందేమో. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం చలో గైస్. దారిలో అయితే మా పెద్దనాన్నల ఇంటికి అయితే వచ్చినాం అనమాట. ఇందాక ఆడ కూలిపేసారు కదా, అయితే దొడ్డి కనుక గోల్పేసారు అక్కడ. సో అయితే దాని బిల్లలు అయితే ఇక్కడైతే వేపియాలన్నమాట. వాళ్ళు వేస్తారు. అందుకని మేము 2 నిమిషాలు అయితే మా పెద్దనాన్న అయితే ఉండమన్నాడు. సో అందుకనేసి అయితే ఉన్నాం అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 2 అయిపోయింది అనమాట మ్యాక్సిమం. సో ఇక అది ఇంటెన్గా ఎట్లా వేస్తారని చూపిస్తా పదండి. వేస్తారు అనమాట, వేస్తారు అయిపోయింది అనమాట. ఇంక ఇంటికి టైం వచ్చేసి 2 అయిపోయింది అనమాట. ఇక్కడే ఇంకా గంట ఉంది టైం మనకి. సో ఆ గంటలో కొంచెం పండుకొని మళ్ళీ లేవాలన్నమాట. ఇంకైతే ఇంటికైతే వెళ్దాం ఫస్ట్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేసేది ఏంటంటే ఉల్లిగడ్డ పచ్చడి అనమాట. కోడిగుడ్డు పచ్చడి. ఆ పచ్చడి అంటే కోడిగుడ్ల ఫ్రై అనమాట. అది నాకు కూడా రాదు, నేను యూట్యూబ్లో చూసిన. నా తమ్ముడు నాకు షేర్ చేస్తే అది ఒకసారైనా ట్రై చేయాలి అనేసి అయితే అన్న వాడితో. సరే అక్క చేద్దాం అన్నాడు. కాకపోతే ఈరోజు వాడికి పని ఉండడం వల్ల అయితే బయటకి అయితే వెళ్ళిండు అనమాట. వాడు ఈరోజు వీడియో కూడా రానని చెప్పేసిండు. ఇంకా అట్లనే ఇంకా మా అక్క అయితే ఇంట్లో ఉంది. సో మా డాడీని మనీ అనుకొని అయితే ఆ కోడిగుడ్లు తెచ్చి అవన్నీ చేద్దామన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదండి గాయస్. మళ్ళీ ఆగుతామో ఎవరికి తెలియదు. సో ఇంకా అయిపోయింది అనమాట మ్యాక్సిమం పని అంతా. సో ఇంటికి అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం పదండి గాయస్. ఇంటికైతే వచ్చేసినాం అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 5 అవుతుంది అనమాట. మేము అక్కడ నుంచి 3కే వచ్చేసినాం. కాకపోతే ఇంకా రాంగులోనే అయితే కరెంట్ పోయిందనమాట. కరెంట్ పొంగలోనే ఇంకా ఎప్పుడు ఏం చేద్దాం అనేసుకొని అయితే కొద్దిసేపు అయితే వండుకున్నాం అనమాట. నేను అసలు చెప్పింది 8ంటికంటే 3ంటికల్లా 3ంటి దాకా మేము ఏం చేస్తామని చూపిస్తాం. కాకపోతే నేను అనుకున్నది అయితే చేయలేదు. సో మెయిన్గా దానికోసం అనమాట నేను వీడియో స్టార్ట్ చేసింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికైతే వచ్చేసినాం కాబట్టి చెప్పా కదా కోడిగుడ్ల కారం అనమాట చేసేది. ఇందాక పచ్చడి ఉన్నా సారీ తెలియక. ఇప్పుడైతే నేను పండుగ లేచేలోపు అయితే మా అక్క అయితే అవన్నీ మిక్సీ పట్టేసింది అనమాట ఏమేమితో కావాలో. ఇప్పుడైతే నేను కొట్టుకెళ్ళి ఎగ్స్ తెచ్చేసిన. అవి ఇప్పుడు బాయిల్ అవుతుంది అనమాట. నేను 5 తెచ్చిన ఎందుకంటే ఒకటి ఎగ్ ఇష్టం అనమాట. సో అవి అయితే ఉడుకుతున్నాయి. సో ఉడికిన అవి నా బ్యాక్ సైడ్ పడుతుంది కదా, అవి అయితే ఉడుకుతున్నాయి అనమాట. ఉడికిన తర్వాత అవి పొట్టు తీసేసి ఇంకా దాన్ని అవి ఏవైతే మిక్సీ పట్టుకున్నామో అవన్నీ మిక్సీ కలిపి మిక్సీ చేస్తే కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత అయిపోయింది అనమాట. సో ఇంకా కోడిగుడ్లు ఉడకంలోనే లేట్ చేయకుండా చేసిద్దాం పదండి గాయస్. నూనెను అండ్ కరివేపాకు వేసింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేసింది అనమాట. సో వేసిన అనమాట. అవన్నీ ఎర్రగా అయితే మగ్గాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే ఇలా ఉడికించుకుందాం మనం. అయితే గట్టిగా అయితే మాన్నాయి. సో కావాల్సినంత అయితే మాన్నాయి.
సో ఇప్పుడైతే మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని అయితే వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం కారం, ఇంకా అదే ధనియాలు అండ్ ఇంకా ఏమో ఉన్నాయి గుర్తుకు రావట్లే నాకు. సో అంతే అనమాట, వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని తిప్పుదాం. సో తిప్పుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇంకొద్దిసేపు ఉంచాలన్నమాట మూత వేసుకొని. ఇంకొక 5 minutes ఇలా ఉంచిన తర్వాత మళ్ళీ ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్కి అయితే హోల్స్ పెట్టుకోవాలన్నమాట, అవంతా లోపలికి వెళ్ళడానికి. తిన్నాం కదా గైస్, ఒక 5 minutes మగ్గిన తర్వాత ఇవైతే వేయాలి. ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేసినాం కదా, ఒక 5 minutes అయితే మూతేసి అట్లయితే ఉంచాలన్నమాట. ఒక 5 minutes. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సో మంచిగానే ఉందన్నమాట, కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది, ఇంకా ఎల్లిపాయలు కూడా ఎక్కువ అయినాయి. సో ఆల్రెడీ బాగానే ఉందన్నమాట. వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పూజిత రచ మా ఆల్గుండ మచ్చ. మళ్ళీ కొత్త వీడియోతో కలుసుకుందాం. ఉంటా గాయస్.